హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందు మా హస్బెండ్కి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో ఇంకా ఐబాకోకి వెళ్ళాము. ఏదైనా పిక్ తీస్తాను అంటే వాళ్ళు అలా స్టిల్స్ ఇస్తున్నారు. సో పిక్ తీస్తున్నా నేను వచ్చేసి స్విస్ చాక్లెట్ తీసుకున్నా. మా హస్బెండ్ వచ్చేసి బ్లాక్ కరెంట్ అండ్ మా బాబుకి వచ్చి బ్లూబెర్రీ తీసుకున్నాము. మా బాబు అయితే ఎక్కడా కూడా స్పూన్ అయితే యూజ్ చేయలేదండి. మొత్తం అంతా హ్యాండ్తోనే తిన్నాడు. అండ్ ఐస్ క్రీమ్ పైన ఉన్న నట్స్ అవే తిన్నాడు. ఐస్ క్రీమ్ అయితే అస్సలు తినలేదు. ఐస్ క్రీమ్ అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ వాళ్ళ డాడీ కూడా బ్లాక్ కరెంట్ తిన్న తర్వాత బ్లూబెర్రీ టేస్ట్ బాగాలేదు, సో రెండు మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయని చెప్పి వాళ్ళ డాడీకి కూడా తినలేదు. ఒకటైతే వేస్ట్ చేసేసారు ఇద్దరు కలిసి. అండ్ నా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అండ్ దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని అయితే నేను చూపించాను. మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. ఇదైతే ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా. అండ్ మా హస్బెండ్ బాబు వచ్చేసి బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఈ లోపల నేను ఎంట్రన్స్ అది షూట్ చేస్తున్నా. ఇంకా టికెట్స్ అయితే 100 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. ఇంకా టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి ఇలా పోస్టర్స్ ఉన్నాయి, గ్యాలరీ పోస్టర్స్. అండ్ మా బాబు అయితే పిక్ తీస్తున్నాను, అలా పట్టుకో పిక్ తీస్తానంటే పట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి వాటర్ పట్టుకున్నట్టు అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే అక్కడ. అండ్ చాలా బాగుంది కూడా. అండ్ చాలా ఉన్నాయి గ్యాలరీ పోస్టర్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ మేమైతే ఆ 2 పోస్టర్స్కి స్టిల్స్ ఇచ్చాము. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మొత్తం అంతా కూడా ఫిషెస్ ఎక్వేరియం. అండ్ ఇది వచ్చి స్టార్టింగ్ ఎక్వేరియం. దీనిలో అయితే తక్కువ ఫిషెసే ఉన్నాయి. వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేశారు, బట్ నేనైతే అది వీడియో తీయలేదు. జస్ట్ నార్మల్గా ఎక్వేరియం వరకే చూపించగలిగానండి. అండ్ ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా కనిపించాయండి. రెయిన్బో కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎంత బాగున్నాయి ఫిషెస్ అయితే. ఇంకో సైడ్ అండి, మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. అంటే పెడతారు, బట్ ఇంత పెద్దగా పెడతారని అయితే అస్సలు అనుకోలేదు. చాలా పెద్దగా పెట్టారు. అండ్ చాలా బాగున్నాయి ఫిషెస్ కూడా. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే పెట్టారు ఇక్కడ. అండ్ ఈ ఎక్వేరియం దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. మా బాబు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. అసలు వాటిని చూస్తూనే ఉండిపోయాడు. మేమైతే డే టైంలోనే వెళ్ళాం. నైట్ అయితే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పి డే టైమే తీసుకెళ్లారు మా హస్బెండ్ అయితే. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. వాటి నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు ఎక్కడా కూడా. అక్కడైతే వాళ్ళు నేమ్ మెన్షన్ చేశారు, బట్ నేను అది వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్. అండ్ మీ పిల్లలతో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఇప్పుడు వచ్చేసి వేరే దగ్గరికి వెళ్తామండి. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ టన్నల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది అసలు మేము ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రెండు చూసాక బయటేమో అట్లా చెప్పారు, లోపల ఏం లేదేంటి అనుకున్నాం. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసప్పటికి ఇది అండి వాటర్ టన్నల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇందులో కూడా చాలా ఫిషెస్ అయితే పెట్టారు. వాటర్ కలర్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. దానివల్ల మనకి ఫిషెస్ అయితే అంత క్లారిటీగా కనిపించడం లేదు. అండ్ అది పెట్టి చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ అంటే ఒక 1 వీక్ అవుతుంది. సో వాటర్ అది ఇంకా చేంజ్ చేయలేదు అనుకుంటా. దానివల్ల అంత క్లారిటీగా లేవు ఫిషెస్ అయితే, కలర్ఫుల్గా కనిపించలేదు ఇక్కడ. అండ్ ఫస్ట్ 2 సెక్షన్స్ అయితే బాగా కనిపించాయి. అండ్ ఇక్కడైతే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అది పట్టుకొని ఉండిపోయాడు. వాళ్ళ డాడీని అటు చూపించి ఇటు చూపించి అని తిప్పడమే సరిపోయిందండి వాళ్ళ డాడీని అయితే. అండ్ వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఇంకా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను మొత్తం అంతా కూడా. అండ్ మీ అందరికీ చూపించాలని చెప్పి నేనైతే వీడియో షూట్. ఈ వాటర్ టన్నల్లో అయితే కొంచెం పెద్ద సైజు అయితే ఉన్నాయండి ఫిషెస్ అన్నీ కూడా. మొదటి 2 ఎక్వేరియంస్ అన్నీ కూడా కొంచెం చిన్న సైజు, ఇక్కడ అన్నీ కొంచెం పెద్ద బిగ్ సైజ్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా బాగున్నాయి. అండ్ వాటి నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. వాటర్ టన్నల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ అయితే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అవి పెట్టారండి. అండ్ కిడ్స్ ఆడుకునే థింగ్స్ కూడా కొన్ని ఇక్కడ అయితే ఉన్నాయి, టాయ్స్ అవన్నీ కూడా. అండ్ అవైతే ఒకసారి చూస్తున్నాం. మా బాబుకి ఏమైనా తీసుకుందామని చెప్పి ఆ గన్ తీసుకుంటే ఆల్రెడీ ఒకసారి పాడు చేసేసాడు. సో ఇంకా అందుకే తీసుకోలేదు. మాస్క్ తీసుకుందామంటే వాడు భయపడుతున్నాడు, వద్దన్నాడు. ఇంక ఇవేం తీసుకోలేదు. అండ్ చూసాము, బట్ ఏం తీసుకోలే. వాడు పాడు చేసేస్తాడు తీసుకున్నా కూడా. అండ్ పాడు చేస్తాడు, పిల్లలు అన్న తర్వాత పాడు చేస్తారు. బట్ వీడైతే ఒక 2 మినిట్స్ కూడా ఉంచాడు. సో అందుకని చెప్పి తీసుకోలేదు. మేమైతే వేరేవి తీసుకున్నాము.
ఇక్కడ వచ్చేసి పింగాణి వండి బౌల్స్ అయి తీసుకుందాం అనుకున్నా, బట్ ప్రైస్ ఎక్కువ అనిపించింది బయట కంపేర్ చేస్తే. బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్యాన్సీ ఐటెం కూడా అంతేనండి, బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. సో ఇంకేం తీసుకోలేదు, చూసాను అంతే. తీసుకుందాం అనుకున్నా బట్ ఎక్కువ అనిపించి ఇంకెందుకు వేస్ట్ చేయడం మనీ అని చెప్పి ఇంక తీసుకోలేదండి. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే చాలా గేమ్స్ ఆడారు ఇక్కడ అయితే, చాలా అంటే చాలా గేమ్స్. మొత్తం మనీ అంతా గేమ్స్కే పెట్టారు ఇక్కడ వచ్చి. అండ్ ఇక్కడ మా బాబు వేసాడు బాల్స్ అయితే. ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తే వాడికి ఒక చిన్ని బాక్స్ వచ్చింది. వాడికి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి బాక్స్ అయితే. ఈ గేమ్ బాగా నచ్చిందండి. ఒక 2-3 టైమ్స్ ఆడాడు ఈ గేమ్ అయితే. అండ్ వాళ్ళైతే గన్లో బుల్లెట్ పెట్టి ఇచ్చారు. వాడైతే బెలూన్స్ అన్నీ షూట్ చేస్తున్నాడు. అండ్ చాలా వరకు బెలూన్స్ అన్నీ కూడా పేలిపోయాయి. అండ్ ఆ బుల్లెట్ వచ్చేసి ఏంటనుకుంటున్నారు, అదైతే పెసలు అండి. దాల్ ఉంటుంది కదా పెసలు, అది ఆ పెసల మీద మొత్తం సిల్వర్ పేపర్తో మొత్తం కవర్ చేశారు. అది బుల్లెట్. నేనంటే ఇంకా బుల్లెట్ అంటే నిజమైందంటే ఏదో మందుది ఉంటుంది కదా, సో ఆ బుల్లెట్ ఏమో అనుకున్నా, బట్ అది బుల్లెట్ కాదు. ఈ గేమ్ వచ్చేసి మొత్తం రింగ్స్ వేయడం అండి నెంబర్స్ మీద. ఇక్కడైతే మాకు ఎలాంటి గిఫ్ట్ రాలేదు. మొత్తం రింగ్స్ అన్నీ కూడా సైడ్కి పడిపోయినాయి. ఇక్కడైతే మాకు ఏ గిఫ్ట్ రాలేదు. మా హస్బెండ్ వేశారు, మొత్తం అన్ని రింగ్స్ అన్నీ నేనే వేసా. లాస్ట్ ఒక్క రింగ్ మాత్రమే మా హస్బెండ్కి ఇచ్చా, బట్ నాకేమీ రాలేదు. మేము ఇంటికెళ్ళే టైంలో మా చెల్లి వాళ్ళు వచ్చారండి. సో వాళ్ళదే వీడియో తీసిన. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. సో మేము వెళ్ళిపోయే టైంలో వచ్చారు వాళ్ళైతే. వాళ్ళు 5:30కి వచ్చారు. మేము ఆ టైంకి ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం.